జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ఆవిష్కృతమైంది. ఈనాళ్లు వెండితెరపై అభిమానుల గుండెలను గెలిచిన దళపతి విజయ్ ఇప్పుడు ప్రజల కష్టాలను తీర్చే సారథిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో అశేష జనవాహిని మధ్య ఈ అద్భుత ఘట్టం కన్నుల పండుగగా ముగిసింది. గవర్నర్ ముఖ్యమంత్రి విజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తున్న సమయంలో స్టేడియం మొత్తం సీఎం విజయ్ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కోట్లాది మంది కలలు నెరవేరిన వేళ తమిళనాట విజయ్ శకం అధికారికంగా ప్రారంభమైంది. ఆ వెంటనే విజయ్ తన కేబినెట్ సహచరులతో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసిన వెంటనే మరో 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. వీరందరితోనూ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకను ప్రత్యక్షంగా చూసేందుకు తమిళనాడు నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. స్టేడియం లోపలే కాకుండా బయట ఉన్న రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ఎటు చూసినా పసుపు ఎరుపు రంగుల పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఒక సాధారణ నటుడు నుంచి రాష్ట్రానికే నాయకుడిగా ఎదిగిన తీరును చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం విజయ్ తన వద్దే హోం, ప్రజాపాలన వంటి కీలక శాఖలను ఉంచుకున్నాడు. పరిపాలనలో తనదైన ముద్రను వేయాలని, రాష్ట్ర భద్రత విషయంలో రాజీ పడకూడదని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణం చేసిన ఆదవ అర్జున్ క్రీడలు, ఎక్సైజ్ శాఖ బాధ్యతలను స్వీకరించాడు. అలాగే సీనియర్ నేత సెంగోటియన్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టగా, పాఠశాల విద్యాశాఖ మంత్రిగా వెంకట్రామన్ ప్రమాణం చేశాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బాధ్యతలను ఎన్ ఆనంద్, విద్యుత్ శాఖను నిర్మల్ కుమార్ చేపట్టారు. ప్రతి మంత్రి కూడా ప్రజలకు సేవ చేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా విజయ్ తన టీంను ఎంచుకున్నాడు. అది ద్రవిడ సంక్షేమ శాఖ మంత్రిగా రాజమోహన్, కమర్షియల్ ట్యాక్సెస్ మంత్రిగా అరుణ్ రాజ్ కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఇక మహిళా కోటాలో కీర్తన, పార్టీ ముఖ్య నేత టీకే ప్రభు కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే వీరిద్దరికీ కేటాయించే శాఖలపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి విజయ్ స్టేడియంలో ఉన్న ప్రజలందరికీ అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రభుత్వం సామాన్యుడి ప్రభుత్వమని, ప్రతి నిర్ణయం ప్రజల కోసమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత ఇప్పుడు అందరి దృష్టి విజయ్ చేసే తొలి సంతకంపైనే ఉంటుందని అందరికీ తెలుసు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారు. కేవలం రాజకీయ మార్పు మాత్రమే కాదు, పాలనలో కూడా సమూల మార్పులు తీసుకొస్తానని విజయ్ బలంగా నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి పారదర్శకమైన పాలన అందించడమే తన లక్ష్యమని ఆయన గతంలోనే ప్రకటించాడు. ఇప్పుడు అది ఆచరణలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ చారిత్రాత్మక ఘట్టంతో తమిళనాడులో ఒక కొత్త ఆశ, ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుపోతుందని ఇప్పుడు అందరూ వేచి చూస్తున్నారు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేటువంటి క్రమంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజునే, తొలి సంతకాలనే ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే ముఖ్యమంత్రిగా తొలి రోజున బాధ్యత చేపట్టినటువంటి తొలి సంతకం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో తన మేనిఫెస్టోలో భాగంగా పొందుపరిచినటువంటి హామీలను అమలుపరిచే ఫైళ్ల మీదే విజయ్ తొలి సంతకం చేశారు. అది 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ మీద, అదేవిధంగా మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తూ, షీ టీమ్స్ను ఏర్పాటు చేస్తూ, అలాగే డ్రగ్స్ నిరోధానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ, ఇలా పలు ఫైళ్లపైన విజయ్ తొలి సంతకాన్ని చేస్తూ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటానని, మరోసారి తొలి రోజున సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొన్ని గంటల లోపే విజయ్ మాటను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి హోదాలో సచివాలయానికి అడుగుపెట్టి అక్కడ పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి తొలి రోజునే ముఖ్యమంత్రిగా తన విధులను నిర్వర్తించారు విజయ్. ఇలా హీరోగానే కాకుండా తొలి రోజున ముఖ్యమంత్రిగా కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తమిళనాడులో తన మార్కు పాలిటిక్స్ను ప్రారంభించారు విజయ్.